అన్న ఇది తెలంగాణ మేము ఇంత ట్యాక్సీలు కడుతున్నాం. తెలంగాణకు ఒక బండి తీసుకుంటే ఒక 1,50,000 దాకా ట్యాక్సీలు కడతాం. బార్డర్ కాడ ఏ పోలీసు వాళ్ళు ఉన్నారో ఎవరికి తెలియదు. వాళ్ళు ట్యాక్సీలు లేకుండా మేము ఇతర స్టేట్లకు పోతే మా గల్లలు పట్టుకునే దాకా వచ్చిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు వేరే స్టేట్ వాళ్ళు ఇక్కడికి వచ్చి బిందాస్గా నడుపుకుంటారు. ఏమంటారు అంటే మేము అడిగితే ఆపోజిట్ మనకేంది నువ్వు ఓని రాబోయిన అన్నాడు. కానీ ఇక మనం ఇంత ట్యాక్సీలు కట్టి ఇన్ని బండ్లు తీసుకొని తెలంగాణ ప్రభుత్వం ఉందని మనం బండ్లు తీసుకుంటే వేరే స్టేట్లలో తక్కువ రేట్కి బండ్లు తీసుకొచ్చుకొని 4 లక్షల 5 లక్షల బండ్లు తీసుకొచ్చుకొని తెలంగాణ స్టేట్ బండ్లేమో 8 లక్షలు ఉన్నాయి. బయట స్టేట్లో 5 లక్షల బండి ఇప్పుడు బయట స్టేట్లోకి వెళ్ళి తీసుకొస్తే తెలంగాణ స్టేట్ వాళ్ళు ఈఎంఐలు కట్టుకోలేక బండ్లు అమ్ముకునే రోజులు ఉన్నాయి. ఇవన్నీ తెలంగాణ ప్రభుత్వం పక్కా దీనికి ఒక చట్టం అనేది తీసుకురావాలి. ఇతర స్టేట్ వాహనాలు తెలంగాణ రాష్ట్రంలోకి రావద్దని అనుకోవాలి. ఎందుకంటే తెలంగాణ డ్రైవర్ ₹1 సంపాదించుకోలేని పరిస్థితి ఉంది ఈరోజు. ఒక్కొక్క రాష్ట్రం వేరే రాష్ట్రాలకి ఒక డ్రైవర్ పోతే ఎంత హింస పెడుతున్నారంటే మేము ఒక్కొక్క వీడియోలలో చూస్తుంటే కొన్ని డ్రైవర్లు చెప్తుంటే కళ్ళకి నీళ్లు గారే పరిస్థితులు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఎవరికి కొన్ని 100 కోట్లు లాస్. అలా ట్యాక్సీలు కట్టారు, ఏం కట్టారు మేము చూపించేదాకా మా దగ్గర వీడియోలు కూడా ప్రూఫ్లు ఉన్నాయి. ఒక వెహికల్ తెలంగాణ బార్డర్ పాస్ అవుతుందంటే ఒక ట్యాక్స్ కట్టే పరిస్థితి లేదు వాళ్ళ దగ్గర. అందరూ ఎవరు బార్డర్ కాడ ఉన్నోళ్ళు తింటారో తినట్లేదో మాకు సంబంధం లేదు. కానీ ట్యాక్సీలు కట్టకుండా వెహికల్ వస్తున్నాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉన్న డ్రైవర్లకు మస్తు నష్టం అవుతుంది. ఒక రోజు చేస్తే ఒక రోజు పుట్టకూడని పరిస్థితి. ఒక్కొక్క రోజు ₹100 ఇంటికి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎవరికి ఏ చట్టం మాకు రాలే. ఇన్నేళ్ళకెళ్ళి మేము చేసినా కానీ మాకు రిటర్న్ ధమ్కీ కాళ్ళు వస్తున్నాయి. ఇంకోటి రోజుకి ఒకప్పుడు పెట్రోల్ ధర ఒకప్పుడు డీజిల్ ధర 66 రూపాయలు ఉండే. అప్పుడు ₹10 కిలోమీటర్ లెక్క ఊబర్ వాళ్ళు చేయించారు. ఇప్పటికీ డీజిల్ బండ్లు బంద్ అయిపోయినాయి. పెట్రోల్ బండి ₹109 పెట్రోల్ ధర ఉంది. పెట్రోల్ వెహికల్స్ ఉన్నాయి. ఎంత నడిపినా కానీ డైలీ ₹1000 కూడా ఇంటికి తీసుకోలేని పరిస్థితి ఉంది. సో ఇప్పుడు చూసుకుంటే తెలంగాణ డ్రైవర్లు కానీ ఆంధ్రప్రదేశ్ డ్రైవర్ యూనియన్లు కానీ వీళ్ళెవ్వరు మీ బాధ గురించి ఎప్పుడు చర్చించలేరా మీ యూనియన్ లీడర్? ఒకసారి అన్న ఓపెన్గా చెప్పేస్తున్నా, ఏ యూనియన్ అన్న కానీ అన్న డ్రైవర్లను ఇంకా పెట్టుకొని ముంగడికి వస్తే మంచిగా ఉండదు అన్న. ఇది సీరియస్ వార్నింగ్ చెప్తున్నా. ఎందుకంటే ఎవరన్నా కానీ అన్న డ్రైవర్లను ముందర పెట్టుకొని రాజకీయాలు చేసేటోళ్ళ గురించి చెప్తున్నా. ఇది ఓపెన్గా చెప్తున్నా. అట్లా చెయ్యకూడదు అన్న. ఎందుకంటే మేము ఎంత కష్టపడతామో మాకు తెలుసు. లోపల ఇన్నోవా క్రిస్టల్లో వీడియోలు తీసుకొని పెట్టడం కాదన్నా. అర్థమైందా? మేము చేసే కష్టం పొద్దుగాలకెళ్ళి నైట్ దాకా రోడ్ల మీద పండుకొని వేసుకొని ఇంటికి పోకుండా కష్టపడితే మాకు తెలుస్తుంది ఆ బాధ. ఈఎంఐలో కట్టకుండా ఫోన్ చేసి బండ్లు తీసుకుపోతాం. ఒక్కొక్క పరిస్థితి తెలియని బాధలు ఉన్నాయన్న. ఈఎంఐలు కట్టలేక ఎవరిని అడగలేక పరిస్థితిలో అసలుకి ఏం అర్థం కాని పరిస్థితి ఉందన్న తెలుసా. ఇంకోటి ఈ ఫ్రీ బస్సులు చేయడం వల్ల అసలుకి రోడ్డు మీద బిజినెస్ కూడా లేదన్న. ఇంకోటి ఎయిర్పోర్ట్లో ఇచ్చే దాంట్లో వల్ల ఎయిర్పోర్ట్కి వెళ్ళి బయటికి వస్తే కళ్ళకి వెళ్ళి నీళ్ళు కాడుతున్నాయి అన్న. రేట్లను చూస్తే 300కి వెళ్ళి ₹250 ఇస్తుండన్న. డ్రైవర్కి ఏం మిలుగుతుంది అన్న? కళ్ళకి వెళ్ళి ఇప్పటికీ నీళ్ళు కాడుతున్నాయి చెప్తుంటే కస్టమర్. ఇంకోటి కస్టమర్ ఎట్లా మాట్లాడతారు తెలుసా అన్న? నువ్వు ఓనీరాబాయ్. ఇంకోటి అన్న ఇవి ఏం కంపెనీలు ఉండకుండా ఒకటే కంపెనీ ఉండాలన్న. అప్పుడు క్యాబ్ డ్రైవర్ అనేది ఆనందంగా బతుకుతాడు అన్న తెలంగాణలో. దానికి మించి ఏం లేదన్న. ఈ క్యాబ్ డ్రైవర్ బతకాలంటే తెలంగాణలో ఒకటే యాప్ ఉండాలి. 2 యాప్లు ఉండొద్దు. యాప్లు ఉంటే వేస్ట్. అది క్యాబ్ డ్రైవర్లను పట్టుకొని వాళ్ళు రత్తాలు పీల్చుకుంటా వేరే లెక్క చేస్తురన్నా తెలుసా అన్నొద్దు. కానీ మీరు ఏడుస్తే పరిష్కారం కాదు. మేము దబ్బాలు తిన్నోళ్ళమన్నా. మేము పోలీస్ స్టేషన్లో దబ్బాలు తిని బయటకు వచ్చిన వాళ్ళం. మాకు తెలియదు అన్న. ఇట్లా ఒకటి తెలుసా, ఎవరు రాన టైంలో ముంగట వాళ్ళం మేమే కాబట్టి మాకే దెబ్బలు పడతాయి. ఒక రాష్ట్రంలో ఒక స్ట్రైక్ కానీ మా సోదరుడు ఇప్పుడు ఇంత ఆవేదనతో చెప్తున్నాడంటే ఒక రాష్ట్రంలో ఒక స్ట్రైక్ కానీ ఒక సమ్మె కానీ ఏదైనా జరుగుతున్నప్పుడు మిగతా యూనియన్ లీడర్లు పక్కన ఉండి కొద్దిగా మాకు సపోర్ట్ ఇవ్వండి. కానీ ఇతర రాష్ట్ర వాళ్ళ కాదు. కొద్దిగా దయచేసి మా డ్రైవర్లను మనము తెలంగాణ బిడ్డలము, తెలంగాణ డ్రైవర్లకు
ఒక పూట కడుపు మొత్తం మారకుండా ఉండనికే కొంచెం సహకరించండి అని చెప్పి తెలంగాణ ఉన్న యూనియన్ లీడర్లు డ్రైవర్లందరికీ అందరి తరపున చేతులెత్తి మొక్కుతున్నా అన్న. దయచేసి మీరు పెద్ద పెద్ద రాజకీయ నాయకులతో మీటింగులు పెట్టుకున్నప్పుడు కనీసం ఈ చిన్న చిన్న డ్రైవర్లకి కనీసం ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తారేమన్న ఆశతో మేము ఉంటామన్నా. కానీ మీరే వెళ్ళి మీరే లోపల మాట్లాడితే మా రోడ్డు మీద ఉన్న వాళ్ళ బాధలు ఎవరికి తెలుస్తాయని చెప్పి మేము దయచేసి యూనియన్ లీడర్లకు కూడా ఇప్పుడు కోరుకుంటున్నా అన్న. ఒక డ్రైవరు ఎలక్షన్ మూమెంట్లో కాంగ్రెస్కు మద్దతు ఇద్దామంటే ఇక్కడ ఉన్న డ్రైవర్లందరూ ఊర్లలోకి వెళ్ళి కాంగ్రెస్కు మద్దతు వచ్చిన తర్వాత గెలిపించుకున్న తర్వాత ఆ డ్రైవరు మొన్న ఇన్నోవాలో కూర్చొని ఒక్కొక్క డ్రైవర్ నా కొడుకుని నరుకుతా అన్నట్లు మాట్లాడుతున్నాడు. అసలు నీకు తెలంగాణ రాష్ట్రంలో ఓటు హక్కే లేదు, నువ్వు పక్క రాష్ట్రం నుంచి వచ్చి మా రాష్ట్రంలో మా మీద నీ జులుమైంది అని ఈరోజు నేను అడుగుతున్నా. మా రాష్ట్రంలో నీ జులుమైంది 10-20 వేలు, ఒక రోజుకు 16,000 బండ్లు తెలంగాణ స్టేట్లో ఇతర బండ్లు నడుస్తుంటే 6 నుంచి 8 కోట్ల బిజినెస్ లాస్ అయ్యేది మేము. మీరు వెళ్ళిపోతే ఆ 8 కోట్ల బిజినెస్ మేము చేసుకుంటాము. దయచేసి మీరు చెన్నై, చండీగఢ్, మీరు రాష్ట్రాలకు వెళ్ళిపోయి మీరు ప్రశాంతంగా బిజినెస్ చేసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఉన్న యూనియన్ లీడర్లు కూడా తెలంగాణ యూనియన్ లీడర్లా లేదంటే ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ వచ్చి పెద్దతనం చెలాయిస్తున్న బెత్తందారులను? కొద్దిమంది యూనియన్ లీడరు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి స్థిరపడి కొన్ని పరిచయాలు పెంచుకొని ఆ పరిచయాలను మా మీద రుద్దుతున్నారు. కాబట్టి ఈ పరిచయాలను అనేటిది మీరు అక్కడనే వదిలిపెట్టి నువ్వు నీ రాష్ట్రానికి వెళ్ళిపో. నువ్వు ఒక గత ముఖ్యమంత్రి అయినటువంటి ఆయనను తిట్టడము, కొన్ని రోజులైతే ఈ ముఖ్యమంత్రిని తిట్టకపోవడం అనేది కూడా ఉండదు. నువ్వు ఊసరిబిల్లిలాగా రంగులు మార్చుకుంటా ఉన్నటువంటి ప్రజానాయకులను తిట్టడానికి నీకు ఎవరు కూడా అధికారం ఇవ్వలేదు. ఎందుకంటే 9 సంవత్సరాలు ఒక ఆయన పరిపాలించిండు. ఆయన పరిపాలన అనేది ప్రజలకు నచ్చకనే పక్కకు జరిపిండు. ఇప్పుడు మా రేవంత్ రెడ్డి సార్ పరిపాలిస్తున్నాడు. ఈయన పరిపాలన అనేది మాకు నచ్చుతుంది కాబట్టి మేము ఈయనకు మద్దతుగా అందరం ఓటేసినాము. కాబట్టి నువ్వు ఊసరివిల్లి ఆడినట్టు కొన్ని రోజులు బీఆర్ఎస్, కొన్ని రోజులు కాంగ్రెస్, కొన్ని రోజులు రేపు బీజేపీ వస్తుంది, ఇతర రాష్ట్రాలు వస్తుందని ఇతర వేరే పార్టీ వస్తుందని చెప్పి నువ్వు ఆ పార్టీలోకి జంప్ అయిపోయి నువ్వు వేరే రాష్ట్రం నుంచి వచ్చి మా రాష్ట్రం మీద డ్రైవర్ల మీద ఆధిపత్యం చెలాయిస్తే తిరిగి నీకు డైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నా నేను. తిరిగి మా డ్రైవర్లందరూ రివర్స్ అయ్యిందనుకో నువ్వు అసలు ఈ తెలంగాణలో ఉండవని చెప్పి డైరెక్ట్ అన్నా. దయచేసి మా డ్రైవర్ల దగ్గరికి నువ్వు రావద్దు, మమ్మల్ని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టొద్దని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మనతో పాటు ఉన్నారు ఇంకో డ్రైవర్ గారు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. అన్న చెప్పండి అసలు ఏంటన్నా ఈ సమస్య? అన్న ఇది ఈ కార్పొరేట్ వ్యవస్థ రోజు రోజుకి మితిమీరిపోయి డ్రైవర్ని ఒక బానిసలా తయారు చేసి ఒక డ్రైవర్ని మరి అత్యంత క్రూరంగా బిహేవ్ చేసి డ్రైవర్ని ఒక బానిసం చేసి ఆడుకుంటుంది. సో దానివల్ల మాకు వస్తున్న సమస్యలు ఏంటంటే ఇంటర్స్టేట్ వెహికల్స్ని విపరీతమైన మెయిన్ మేజర్ ఆఫ్ మెంబర్స్తో వెహికల్స్ని అటాచ్ చేస్తూ ఉంది ఊబర్ కానీ ఓలా కానీ. ఓలా ఇంటర్ఫియరెన్స్ ఎంత ఉందో తెలియదు కానీ ప్రత్యక్షంగా కనబడుతుంది ఊబర్లో ఇంటర్స్టేట్ ఆప్షన్ పెట్టి అక్కడ నుంచి కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ రాజస్థాన్ కానీ మొదలగు రాష్ట్రాల నుంచి ఏవైతే వెహికల్స్ వస్తున్నాయో ఇంటర్స్టేట్ ఆప్షన్ పెట్టి ఊబర్ యాక్టివేట్ చేస్తుంది. యాక్టివేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి స్టేట్ మారంగానే స్టేట్ చేంజ్ పెట్టేస్తే వాళ్ళకి ఆన్లైన్ అయిపోతుంది. అట్లా ఒక 16 నుంచి 20,000 బండ్లు సిటీలో రన్ అవుతున్నాయండి. ఒక హైదరాబాద్లో ప్రీమియర్ నెంబర్ ఆఫ్ క్యాబ్స్ నడిచేది ఒకప్పుడు 10,000 ఉండిందండి. 10,000 నుంచి పెరుగుతా తెలంగాణ డ్రైవర్స్ని చాలామంది నిరుద్యోగ యువత వాళ్ళగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వెతుక్కొని వచ్చి గవర్నమెంట్ మీద ప్రెజర్ వేయకుండా నిరుద్యోగ వృత్తి, నిరుద్యోగ సమస్య, నిరుద్యోగాన్ని ఇన్ని పాత గవర్నమెంట్లో కూడా ఈ గవర్నమెంట్లో కూడా నిరుద్యోగం గురించి చాలా పెద్ద టాపిక్ అన్న. ఆ నిరుద్యోగంలో డ్రైవర్లు అంటే ఎంబీఏలు డిగ్రీలు కంప్లీట్ చేసిన డ్రైవర్లు ఎంతోమంది ఉన్నారన్న. అది మాకు మేముగా గవర్నమెంట్ ఏ రిక్వైర్మెంట్ లేకుండా మాకు మేముగా ఎంచుకున్న ఒక వృత్తి, ఒక జాబ్ అన్న. ఇది వాస్తవానికి చాలామంది డ్రైవర్లలో డిగ్రీ కంప్లీట్ చేసి ఎంబీఏలు కంప్లీట్ చేస్తున్నారన్న, ఇంక్లూడింగ్ మీ. సో మేము చెప్పేది ఏంటంటే ఎంబీఏ కంప్లీట్ అయిందన్న. డ్రైవింగ్ చేస్తున్నాను బికాజ్ డ్రైవింగ్ ఈజ్ మై ప్యాషన్.
నా ఫ్యామిలీలో డ్రైవర్స్గా ఉండి చాలామంది లాస్ అయి ఉన్నారు. ఎందుకు లాస్ అవుతున్నారు కనుక్కుందాం అనే కాన్సెప్ట్లో నేను డ్రైవింగ్ నేర్చుకోవడం జరిగింది. దానిలోంచి ఇక్కడ రావడం జరిగింది. లాస్ అవుతున్న దానికి కారణాలు కూడా ఇవే మాకు అర్థమవుతున్నాయి ఇప్పుడు క్లియర్గా. ఎందుకంటే ఒక డ్రైవర్ని గవర్నమెంట్ ఎప్పుడు అథారిటీ తీసుకొని ఒక డ్రైవర్ని ఎప్పుడు ఒక రిజిస్టర్ పర్సన్ లాగా చూడలేదన్న. ఇన్ని సమస్యలు రోజు నిరుద్యోగులని అదని ఇదని ఆ కార్మిక వర్గం ఈ కార్మిక వర్గం అని ఇంతమంది గురించి గవర్నమెంట్ ఎప్పుడు చర్చలు పెడుతూనే ఉంటుంది. కానీ డ్రైవర్ సమాజం గురించి ఎప్పుడు ఏ గవర్నమెంట్ ఎక్కడ చర్చ పెట్టింది చూడలేదని ఇప్పటివరకు మా అనాలిసిస్ ప్రకారం. సో మేము అడుగుతుంది ఏంటంటే ఇతర రాష్ట్రాల వెహికల్స్ని అవాయిడ్ చేసేస్తే మాకు కొంచెం ఇన్కమ్ సోర్స్ పెరుగుతుంది. ఈ ఇంటర్నేషనల్ కంపెనీ అని ఊబర్ వాళ్ళని మా నెత్తులలో పెట్టి వాళ్ళు కమిషన్లు దొబ్బుతూ ఉంటే కమిషన్లు మేము కడుతున్న ప్రతి ఏ బిజినెస్ మ్యాన్ కూడా ఈవెన్ 1 రూపీకి ట్యాక్స్ కట్టాడు. మేము ఈవెన్ 25 NP బిజినెస్ చేసినా కూడా మేము ట్యాక్స్ కడుతున్నామన్న. వీఆర్ ద ట్యాక్స్ పేయర్స్. నంబర్ 1 ట్యాక్స్ పేయర్స్ లిస్ట్లో మాదే ఉంటుందన్న. మేము సంపాదించే ప్రతి రూపాయికి ఎమ్మడి ట్యాక్స్ కట్టేస్తున్నాం. ప్రతి రూపాయికి ఏ రోజుకి ఆ రోజు ట్యాక్స్ కట్టేస్తూనే ఉన్నాం. మేము మా వంతు జీడిపిలో ఎంత ఉందో మాకు తెలియదు. కానీ జీడిపిలో మాత్రం ఒకవేళ మా వంతు ఉంటే డ్రైవర్ని ఒకవేళ కన్సిడర్ చేస్తే ఇది చాలా పెద్ద ఇష్యూ అన్నాను. ఇది నేషనల్ ఇష్యూ నిజంగా చెప్పాలంటే. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వెహికల్స్ని మీరు ఎప్పుడు అడ్డుకోలేరా? మేము అన్న ఇగో ఇప్పుడు నాకు మంటలేస్తుంది అన్న, నాకు కోపం వస్తుంది. నేను అడ్డుకుంటే లీగల్ ఇష్యూ అవుతుందన్న. ఇప్పుడు నా పిల్లలు నా ఫ్యామిలీ నాకు కూడా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మూకుమ్మడిగా వచ్చినందుకు ఇప్పుడు కూడా మేము మాట్లాడిన తర్వాత మా యూనియన్ ఈ ఓలా ఊబర్ ఈ కార్పొరేట్ కంపెనీస్ ఇప్పుడు మేమందరం మా ఐడీస్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆఫ్టర్ దిస్ హవర్ మా ఐడీస్ ఆన్లో ఉంటాయో లేవో తెలియదు. మేము ఆల్రెడీ సరే ఉంటే ఉంది పోతే పోయింది, రోడ్డు మీద అడకదినైనా సరే డ్రైవర్ సమాజానికి ఎంతో కొంత న్యాయం చేయకూడదనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్న 300 మంది అందుకోసం వచ్చారన్న. ఓలా ఊబర్ లేకముందు ఎలా ఉండేనా? మీ ఓలా ఊబర్ రాకముందు ఎలా ఉండే? ఓలా ఊబర్ లేకముందు మా పరిస్థితులు ఏంటన్నా అంటే MNCs కంపెనీస్ మాత్రమే డ్రైవ్ చేసుకునే వాళ్ళం. ప్రైవేట్ టూర్స్ అండ్ ట్రిప్స్ మేము కంప్లీట్ చేసుకునే వాళ్ళం అన్న. అప్పుడు జెన్యున్గా మేము మాట్లాడిందే రూల్ అన్న. ఒకప్పుడు మేము ఇదే 10 ఏళ్ళ ముందు ఎయిర్పోర్ట్ కొత్తగా రెడీ అయినప్పుడు ఇక్కడ నుంచి ఇదే బేగంపేట మనం నించున్న ఈ లొకేషన్ నుంచి మేము ప్రైమ్ లొకేషన్ నుంచి మేము ఎయిర్పోర్ట్ తీసుకెళ్ళాలంటే 1500 2000 మాట్లాడితే వాళ్ళు నెగోషియేట్ చేస్తే 1500 మేము ట్రిప్పులు తీసుకెళ్ళామన్న. అప్పుడు ఎప్పుడు లాస్ట్ సిన్స్ 10 years బ్యాక్ నేను చెప్పే కథ. అప్పుడే మేము 1500 ట్రిప్ తీసుకెళ్ళాము. ఇప్పుడు 430 రూపాయలు ఇట్లాంటి 1000 స్క్రీన్ షాట్లు ఉన్నాయన్న మా దగ్గర. 430 రూపాయలు, 420 రూపాయలు, 350 రూపాయలు కూడా ఉంది ఇదే సోమాజిగూడకి ఎయిర్పోర్ట్ నుంచి. అంటే కస్టమర్కి ఏమైపోయిందంటే డెడ్ చీప్ ఆఫ్ ఊబర్ ఓలా అనేది ఆ డ్రైవర్ వ్యాలిడ్ డ్రైవర్ ఏం కాదు, వాడికి 300 పడేస్తే వస్తాడనే కాన్సెప్ట్కి తీసుకొచ్చారన్న. ఇది గవర్నమెంట్ చేస్తుందా, కార్పొరేట్ కంపెనీస్ చేస్తున్నాయా? కార్పొరేట్ కంపెనీస్ ఎవరున్నారు? పెద్ద తలకాయలు ఉండబట్టే కదా అవుతుంది ఇదంతా. ఇవన్నీ మేము అడ్డుకోవడానికి ఒకరొకరి వల్ల కాదన్న. మేము చాలా నిమిత్తం మాత్రం చాలా మేము రోజుగారి కూలీలమన్నా నిజం చెప్పాలంటే. కాకపోతే ఇందులో కూడా డిగ్నిటీ మెయింటైన్ చేసుకుంటే బతుకుతున్నామన్నా. మేము ఏ గవర్నమెంట్ మేము ఆరాధియట్లేదు. ఏ గవర్నమెంట్తో మేము ఈ పథకాలు కావాలి ఆ పథకాలు అని చెప్పట్లేదు. ఉన్న డ్రైవింగ్ని కరెక్ట్గా మెయింటైన్ చేయమని చెప్తున్నాం. ఉన్న షెడ్యూల్ని కరెక్ట్గా మెయింటైన్ చేయగలుగుతాం. ఇప్పుడు ఈ లాస్ట్ ఎలక్షన్ కోడ్ మెన్షన్ అయిన తర్వాత కర్ణాటక బండ్లు కానీ మహారాష్ట్ర బండ్లు కానీ విపరీతమైన హల్చల్ చేస్తున్నాయి అన్న హైదరాబాద్లో. దట్టు మేము జనరల్గా అసోసియేషన్కి ఒక మీటింగ్ పెట్టుకొని మేము గ్రూప్ క్రియేట్ చేసుకొని అందులో మాట్లాడితే కర్ణాటక అఫీషియల్స్ ఫోన్ చేసి అక్కడ నుంచి మినిస్టర్స్ ఫోన్ చేసి అక్కడ నుంచి వాళ్ళు చేసి ఈ గ్రూప్ని ఎగరగొట్టేస్తాం, గ్రూప్ లీడ్ ఎవరున్నారో చంపేస్తాం నరికేస్తాం అనే కాన్సెప్ట్ దాకా వచ్చారన్న. అంటే ఇంతకుముందు ఎప్పుడైనా వార్నింగ్ కాల్స్ వచ్చినాయి? ఇట్లా వచ్చినాయి, చాలా వచ్చినాయి అన్న, చాలా వచ్చినాయి, చాలా వరకు వచ్చినాయి, చాలా అయినాయి. ఫోన్లో మాట్లాడారు, ఫోన్లు చేసిర్రు అన్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? మీకు ఏం అవసరం? మాకు తెలుసు అథారిటీలు ఉన్నాయి, మాకు కోర్టులో కేసులు నడుస్తున్నాయి, మీరు మాట్లాడుతున్నారు, ఏ రకంగా బండ్లు ఆపుతారని ఫోన్ చేసిర్రు. మా డ్రైవర్లు గ్రూప్లో ఫోటోలు తీసి పెడితే కూడా నువ్వు ఎవరు రాబాయి తీయడానికి కానీ కర్ణాటక డ్రైవర్లు ఫోన్ చేసి నీ ఇల్లు తెలుసు, నువ్వు నా ఊరు పక్కనే, నేను చంపేస్తాం, అది చేసాం ఇది చేసామని ఫోన్ చేసిరు కర్ణాటక డ్రైవర్లు. నిన్న రాన్న మాట్లాడదాం ఎందుకన్నా ఆ డ్రైవర్ని ఇట్లా అంటే ఫోన్లు ఎత్తాడు, స్విచ్ ఆఫ్ చేసుడు, ఇవే జరుగుతున్నాయి. వాళ్ళ గ్రూప్ ఎవరైతే లీడ్ చేస్తున్నారో వాట్సాప్ గ్రూప్ ఆయన పిలిచి అడిగితే అన్నాళ్ళు ఏం చెప్తే కూడా వింటలేరు, వాళ్ళు ఇక వెళ్ళిపోతున్నా నాకు సంబంధం లేదని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. అది కాదు, ఇప్పుడు మీకు వాళ్ళు వార్నింగ్ ఇచ్చి మేము చంపేస్తామని వార్నింగ్ ఇచ్చేటోళ్ళు అయితే మరి ముందుకొచ్చి మాట్లాడాలి కదా ఏదన్నా ఉంటే. ఎవరు రావట్లేదు అన్న, ఫోన్ చేస్తే మీరు పోలీస్ స్టేషన్లో ఎప్పుడైనా కంప్లైంట్ ఇచ్చిరా అన్న? కంప్లైంట్ ఇవ్వడం కాదు, మనుషులను పిలిస్తే ఫోన్ ఏమైనా రెస్పాండ్ అయితే పోలీసుల కంప్లైంట్ ఇస్తాం. పోలీసుల దగ్గర వేలోపు ఉంటలేరు వాళ్ళు, స్టేట్ వదిలేసి వెళ్ళిపోతున్నారు, నంబర్లు మరుసరా తెలియదు, ఫోన్లు అయితే కలుస్తలే వాళ్ళు ఎవరివి, ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే నాయకులు ఎవరైనా మీకు బెదిరింపు కాల్ చేసినప్పుడు ఆ నాయకుల నేమ్ ఏమైనా తెలుసా అన్న? నాయకులు ఎవరు ఫోన్ చేయలేదన్న. ఇక్కడ నడుస్తున్న డ్రైవర్లు, ఇక్కడ నడుస్తున్న యూనియన్ లీడర్ల పలుకుబడి నుంచే నడుస్తున్నాయి ఇవన్నీ. ఇక్కడ నడుస్తున్న కొందరు యూనియన్ డ్రైవర్లు, అందరు కూడా కాదు, కొందరు కద్దరు చొక్కా వేసుకున్న యూనియన్ డ్రైవర్లకి పొలిటికల్గా సపోర్ట్ తీసుకొని వాళ్ళు చేస్తున్నది మాత్రమే ఉన్నదన్న. ఇది ఇంతకు మించి అయితే డ్రైవర్ల దగ్గర నుంచి చాలా వరకు కర్ణాటక డ్రైవర్లు బెదిరిస్తున్నారు.
కర్ణాటక డ్రైవర్ల నుంచి ఇష్యూస్ చాలా అవుతున్నాయి అన్న. ఏ డ్రైవర్ చేస్తలేరు. ఇక్కడ హైదరాబాద్లో ఉన్న మీ డ్రైవర్ యూనియన్ లీడర్లు కానీ వీళ్ళు ఎవరు దీని మీద చర్చించలేరా అన్న? యూనియన్ డ్రైవర్ లీడర్లు చర్చించారు అన్న. ఖద్దర్ చొక్కా వేసుకున్న లీడర్లు మాత్రమే ముందడుగారు. సీఎం గారు పిలిచిన రోజు కూడా ఖద్దర్ చొక్కా నాయకులు మాత్రమే పోయారు. ఎలాంటి ఓలా ఊబర్ డ్రైవర్లు ఎవ్వరు లేరు. ఒకే ఒక మా డ్రైవర్ అన్న పోయిండా. అన్న ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏమేందంట అన్న, ఒక అన్న లేచి మాట్లాడుతుంటే ఏమన్నారు, నువ్వు మాట్లాడా కూర్చోరా, అదర్ స్టేట్ వెహికల్స్ నడుస్తున్నాయని సీఎం గారి ముందు లేస్తుంటే 500 మంది సరౌండింగ్లో కూర్చొని వేరే స్టేట్ డ్రైవర్ల యూనియన్ లీడర్లకు సంబంధించిన మనుషులా తెలీదు కూర్చొని అన్నని బెదిరించారు అంటే. అది మా స్వామికి ఫోన్ వచ్చింది, ఆయన ఫోన్ చేసిన ఆ రోజు సాయంత్రమే. అంటే ఇట్లా నడిపిస్తున్నారు వీళ్ళు ఎవరి కోసం, ఎవరి స్వార్థం కోసం నడిపిస్తున్నారు తెలియదు వీళ్ళు. ఇప్పుడు ఇదంతా రాజకీయంగా వీళ్ళందరూ చేసిన కుట్రని అనుకోవచ్చు. ఇదంతా ఇది రాజకీయంగా వాళ్ళ స్వార్థం కోసం ఉన్న ఈ యూనియన్షిప్ అనేది వాళ్ళ స్వార్థం కోసం మాత్రమే చేస్తున్నారు. కొందరు, అందరు అయితే చేయట్లేదు, అందరు డ్రైవర్ల కోసం చేస్తున్నారు. కొందరు పెద్ద మనుషులు మాత్రం వాళ్ళ దగ్గర ఉన్న యూనియన్ని కాపాడుకోవడం కోసం, వాళ్ళ ఉనికిని నిలబెట్టుకోవడం కోసం వాళ్ళు మాత్రమే చేస్తున్నారు ఇది. అంటే తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ మన సొంత గడ్డ మీద ఉట్టి పెరిగినాక కూడా మన జీవితాన్ని మనం బతకలేకుండా చేస్తారు అనుకోవచ్చా వీళ్ళు? 100% అన్న, ఇదైతే 100% చేస్తారు. సో దీని వెనకాల ఉన్న కార్పొరేట్ సంస్థలు కానీ కార్పొరేట్ వ్యక్తులు కానీ ఎవరు అనుకుంటున్నారు? ఎవరు అనేది ఎవరికి తెలియదు. అందరు కలిసి నడిపిస్తున్నారు మొత్తం.